ఏదైనా మనం తలిస్తే కాదు, దేవుడు తలిస్తేనే అవుతుంది అని నాకు ఇంకొకసారి అనిపించింది. మేము ఆల్మోస్ట్ 6 ఇయర్స్ నుంచి వైజాగ్‌లో ఉంటున్నాము. 2, 3 టైమ్స్ గిరి ప్రదక్షిణ చేద్దామని అనుకున్నాం కానీ కుదరలేదు. ఈసారి కూడా చేయలేమేమో అనుకున్నాము. కానీ లక్కీలీ సెట్ అయిపోయింది. గిరి ప్రదక్షిణ చేయబోతున్నామనమాట. వర్షం పొద్దున్న లేవంగానే చాలా వర్షం ఉందండి బాబు అసల. చేయగలమా లేదా అని అనిపించింది. చేసే ముందు వరకు నాకు ఏంటో చిన్న భయంగా అనిపించింది. స్టార్ట్ చేశాక కంప్లీట్ చేయకుండా వచ్చేస్తానేమో, అలా చేయకూడదు అని చాలా అనుకుని స్టార్ట్ చేశాము. నేను మా హస్బెండ్ వెళ్ళాము గిరి ప్రదక్షిణకి. ఎంత ఉత్సాహంగా స్టార్ట్ చేశానో లాస్ట్‌లో అంతా ఏడుపొచ్చేసిందండి బాబు నిజంగా. నాకు ఈ గిరి ప్రదక్షిణ మొత్తంలో నాకు నచ్చిన కొన్ని పాయింట్స్ ఏంటంటే, న్యూస్‌లో చెప్పినట్లుగా ఈ 32 కిలోమీటర్స్ మధ్యలో రెప్లికాస్ పెట్టారనమాట నరసింహస్వామివి. అందరూ మెట్ల దారి దగ్గరికి వచ్చి స్టార్ట్ చేయనవసరం లేకుండా రెప్లికాస్ దగ్గర కూడా స్టార్ట్ చేసి మళ్ళీ అదే రెప్లికా దగ్గరికి వచ్చి ఎండ్ చేసేలాగా పెట్టారనమాట. ఎంతమంది ఫాలో అయ్యారో తెలీదు. కానీ వాళ్ళు చెప్పినట్లు పెట్టడం మాత్రం పెట్టారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి దారి పొడుగునా స్నాక్స్ గానీ, డ్రింక్స్ గానీ, కాఫీ, టీ, బూస్ట్, హార్లిక్స్, బటర్ మిల్క్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. గవర్నమెంట్ అప్రూవ్డ్ స్టాల్స్ మాత్రమే కాకుండా కొంతమంది అపార్ట్మెంట్స్‌లో వాళ్ళు కూడా ఆ దారిలో స్వచ్ఛందంగా పెట్టారనమాట. బటర్ మిల్క్ గానీ, స్నాక్స్ గానీ అలాంటివి. మేము మోస్ట్‌లీ స్నాక్స్ ఏం తీసుకోలేదు. బటర్ మిల్క్ మాత్రం ప్రిఫర్ చేసాము. డీహైడ్రేట్ అయిపోకుండా హెల్ప్ అవ్వడానికి చాలా బావుంటుందనేసి బటర్ మిల్క్ కూడా చాలా మంచి క్వాలిటీ ప్రొవైడ్ చేశారండి. చాలా బాగా ఎనర్జీగా ఉండేదనమాట. అండ్ మధ్యలో మెడికల్ క్యాంప్స్ కానీ, అండ్ పాద సేవలు గానీ చాలా బాగా అరేంజ్ చేశారనిపించింది. ఎంత మ్యాన్ పవర్ అవసరమైందో ఇదంతా ఇంత బాగా ఆహ్, ఆర్గనైజ్ చేయడానికి అని అనిపించింది. మధ్యలో కొంతమంది గ్రూప్స్ అయితే అనుకుంటున్నాను హరే కృష్ణ గ్రూప్ వాళ్ళు అనేసి వాళ్ళు సాంగ్స్ పాడుతూ గిరి ప్రదక్షిణ చేయడం కానీ, కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ కూడా గోవింద గోవింద అనుకుంటూ ప్రదక్షిణ చేయడం కానీ, వాళ్ళతో పాటు మాకు కూడా కొంచెం ఎనర్జీని ఇచ్చినట్లు అయిందనమాట. ఒక్కటే కొంచెం బాధ పెట్టిన విషయం ఏంటంటే, ఈ చెత్త అనేది ఎక్కువ అయిపోయిందండి. ఫ్రూట్స్ గానీ, స్నాక్స్ తిన్న కప్స్ అన్నీ రోడ్డు మీద పడేయడం. వేరే స్కోప్ కూడా లేదనమాట. డస్ట్‌బిన్స్ ఫిల్ అయిపోవడం, అన్నీ రోడ్డు పైన పడేయడం. మున్సిపాలిటీ వాళ్ళకి ఎంత థాంక్స్ చెప్పినా తక్కువే అనిపిస్తుంది. మళ్ళీ 24 అవర్స్ లోపల రోడ్స్ అన్ని చాలా నీట్‌గా, క్లీన్‌గా చేసేశారు. వాళ్ళు నిజంగా చాలా గ్రేట్ అనిపించింది. ఈ గిరి ప్రదక్షిణలో తిరుగుతున్నంత సేపు. అండ్ గిరి ప్రదక్షిణ మేము చేయడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే, మేము ఒకటి అనుకున్నామండి. నార్మల్‌గా ఇది జరిగితే గిరి ప్రదక్షిణ చేద్దాము అని మాలో మేము అనుకున్నాము. ఒక 1 ఇయర్ నుంచి ఆ పని కోసం తిరుగుతూ ఉంటే, అలా అనుకున్న ఒక 4, 5 మంత్స్‌లోనే అది మాకు జరిగిపోవడం జరిగింది. అది ఏ పని అన్నది నేను మీకు నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో షేర్ చేసుకుంటాను. సో, ఇదొక మంచి ఎక్స్‌పీరియన్స్ అండి. రోజు మన డైలీ రొటీన్‌కి కొంచెం భిన్నంగా మనకిష్టమైన వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూనే, దేవుడికి కూడా మన టైంని ఇవ్వడం అనేది చాలా బాగా అనిపించింది నాకు. గిరి ప్రదక్షిణ నా ఫస్ట్ గిరి ప్రదక్షిణ చాలా మెమరబుల్‌గా అనిపించింది నాకు. అండ్ నిజంగానే రీల్స్‌లో చెప్పినట్టు ఎన్ఏడి దగ్గరికి రాంగానే నిజంగానే కాళ్ళు పట్టేసాయండి బాబు. కానీ మేమెక్కడ ఆగకుండా త్వరగా 9 అవర్స్‌లో గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాము.